మా లైఫ్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, మా పిల్లలతో మిగిలిపోతున్నాం. ఆ ఉద్దేశంతోనే చిన్న మరి సమావేశం. Getting the voice clearly. Clear. I'm sorry, actually, I was not expected like this to say to esteemed teachers like you. But sir said no, it is like sharing. That's why I'm ready now to share the things what I experienced there. Instead of saying how to teach, I'm not ready to say those things because you are perfect. I just want to say a small change in your teaching, what it can make you to save your health. That is the only thing. Already, Master Garu, what I want to say, he said already very clearly all the things. But the own way of my experience is that when you are forgetting the smiling, you are just keeping your health in the danger. That is the thing I can say. Even not only for the school children, madam, even for our children also, don't try to say anything in a commandable way. అస్సలే వాళ్ళకి చెప్పడం అమ్మాలి. బట్ సార్ మన బిడ్డకి చెప్పేటప్పుడు మనకి ఇంకా అసలు మనలో టీచరు మనలో ఐ మీన్ పేరెంట్ అనేవాళ్ళు బయటకు రాదు, టీచర్ బయటకు వచ్చేస్తారు. వీ విల్ సే దట్ వెరీ సీరియస్లీ బికాస్ మన ఇమీడియట్గా ఏం ఫీల్ అవుతామంటే అరే వెన్ యూఆర్ సేయింగ్ టు సో మెనీ స్టూడెంట్స్ and they are listening, but our children is, my child is doing this simple mistake in the mathematics, what may happen to the future, వీడి ఫ్యూచర్కి ఏమైపోతూ ఉంటుందో, ఏం జరుగుతుందో, ఏంటి కదా అని మనం ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఇమీడియట్గా మన ఫ్రస్ట్రేషన్ ఎగ్జిబిట్ అయిపోతుంది, కానీ మన ఇన్నర్ హార్ట్ మనం ఎంత వాడి మీద కన్సర్న్ ఉన్నాము అనేది బయటకే రాదు ఎప్పటికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిడ్డకి మీరు చెప్పేటప్పుడు ముందు మనలో వచ్చే ఆ ఫ్రస్ట్రేషన్ మనం కంట్రోల్ చేసుకోగలగాలి. then only it's going to be work it out. Otherwise అసలు వర్క్ అవ్వదే మేడం. మీరు 100 times మీరు చూస్తున్నారు కదా, 100 times వాళ్ళు వినకపోయినా నోట్ ఒక్కసారి మనం ఏ మాదిరిగా వాడిని మనం మోల్డ్ చేసుకోగలము అనే దానికి మనం రెడీగా ఉండగలుగుతాము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి లైవ్లీ ఇన్ దట్. మనం బికాస్ ఐ సెడ్ నో, ఇక్కడ మీరు మనం చెప్పే స్టూడెంట్స్ అందరూ చాలా మంచి పిల్లలు మేడం. అంటే సార్ మీరు ఒకసారి ఉండి చెప్తే మీకు తెలుస్తుంది, ఏదో గెస్ట్గా వచ్చిపోతే మీకేం అర్థం అవుతుంది. I understood that because my father engineer చేస్తున్నారు, నేను డిఫరెంట్ ప్లేసెస్లో చదువున్నాను, ఒక మాదిరిగా లేదు నా ఎడ్యుకేషన్. నా తెలుగు కూడా డిఫరెంట్ పోతూ ఉంటుంది. అందుకే 18 years నుంచి నేను ఢిల్లీలో చేస్తూ ఉండాలి, వర్క్ చేస్తూ ఉన్నాను. అక్కడ నేను అబ్జర్వ్ అంటే వీళ్ళకన్నా కూడా అక్కడ చాలా హార్డ్గా ఉంటుంది టీచ్ చేయడం అనేది. బికాస్ చెప్తుంటారు సౌత్లో సైంటిస్టులు పుడతారు, నార్త్లో నాయకులు పుడతారని. వాళ్ళకి మన పాఠం చెప్పడం చాలా టాస్క్. ఎట్లా అంటే ప్రతి దానికి ఒక రీజన్ వాడికి చెప్పాలి. వాడు అరే ఇలాగ కరెంట్ ఉందిరా, వోల్టేజ్ ఇంత వస్తుందిరా అంటే అసలు వోల్టేజ్ ఏంటి, ఎందుకు వస్తుంది మైక్రోస్కోపిక్లో చెప్తే కానీ వాడు వదిలిపెట్టుతూ ఉండడం అనేది. సో అట్లా నేను 18 years వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆ టిప్స్ అవన్నీ నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సేవ్ ద థింగ్స్ లైక్ దిస్. నేను యాక్చువల్గా మాస్టర్ మీకు ఏదైనా చెప్పన్నప్పుడు ఇంటర్నల్గా నేను ఒకసారి ప్రిపేర్ అయిపోయాను. మాస్టర్ ఇట్లాగే చెప్తారులే కానీ ముందు నాకు కావాల్సింది ఏంటో నేను ఇక్కడ రెడీ చేసుకుని చెప్పేసుకోదామని అందుకు కూర్చున్నాను. రియల్గా చెప్పాలని ఏంటి సార్ మీ మోటో ఏంటో, నా ఇన్నర్ మోటో ఏంటో మీకు ఆ డౌట్ రావచ్చు. నా మోటో ఒకటే, ఈ స్కూల్లో ఉన్న చిల్డ్రన్ నేను 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను కదా, ఇస్రో, డిఆర్డిఓ, బాత్ సైంటిస్ట్కి మీ పిల్లలు ఉన్నారో నాకు చెప్పండి, నేను కూడా ట్రైనప్ చేస్తాను. దానికే లేదు. ఆఫ్టర్ ఇంజనీరింగ్ దే విల్ హ్యావ్ గేట్ ఎంట్రన్స్ అనేది ఒకటి ఉంటుంది ఎంటెక్ చేయడానికి ఐఐటీస్. ఆ గేట్ ఎంట్రన్స్కి అలాగే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అని ఉంటుంది దానికి, అలాగే ఐఏఎస్లో ఇంజనీరింగ్ ఆప్షన్స్ తీసుకునే వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 3 papers నేను డీల్ చేస్తాను. సో ఈ చేస్తున్నాను కాబట్టి అట్ ది సేమ్ టైం ఇస్రో నుంచి బార్క్ వరకు ఈ ఎగ్జామ్స్ అన్నింటికి 3rd year ఇంజనీరింగ్ నుంచి వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని ఎవరైతే రిటన్ టెస్ట్ పాస్ అయి ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అలాగే ఎట్ ప్రజెంట్ 60% ఆఫ్ సైంటిస్ట్ పీపుల్ మా స్టూడెంట్స్ ఉన్నారు. నా ఒక్కరు కాదు, మా టీమ్ త్రూఅవుట్ ఇండియా, ఢిల్లీ, భోపాల్, ఇండోర్, జైపూర్, కోల్కతా, ఎవ్రీ డే త్రూఅవుట్ ఆల్ క్యాపిటల్స్ ఎవ్రీ మంత్ 20 days పోతా ఉంటామన్నమాట. జస్ట్ 2 years బ్యాక్ నేను మళ్ళీ విజయవాడ వచ్చి సెటిల్ అయినాము. మా పాప 2nd year షీ స్టడీయింగ్ SRM అమరావతి కంప్యూటర్ సైన్స్. దట్స్ వై వీ కేమ్ బ్యాక్ హియర్.
అయితే నేను అనుకున్నానండి మా క్లాస్ నేను ఎందుకు వచ్చినానో ఒకటి చెప్తాను, మీ టైం ఇది చేస్తున్నాను. అది 500 above స్టూడెంట్స్ ఉన్న దాంట్లో ఓన్లీ 40-50 స్టూడెంట్స్ దే విల్ గెట్ ద సీట్స్. లైక్ 10 members ఇద్దరు సెలెక్ట్ అవుతారు, 10 member బార్, 10 member గేట్, ఇవన్నీ. రిమైనింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ దట్. అప్పుడు నేను అడిగినాను, అరే మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తూ ఉంది బాబు అంటే, దే సెడ్ ఓన్లీ వన్ థింగ్, సార్ మీరు ఇప్పుడు చెప్తున్న రూట్స్ కొన్ని ఉన్నాయి కదా సబ్జెక్ట్, ఆ రూట్స్కి మేము మా స్కూల్ లెవెల్లో మిస్ అయ్యాము. ఇప్పుడు ఏదైనా వర్టికల్ ఎక్స్పాన్షన్కి వెళ్ళేటప్పుడు హారిజాంటల్ ఎక్స్పాన్షన్ లేకుండా వర్టికల్ ఎక్స్పాన్షన్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్. అవి చిన్న చిన్న టిప్స్ మాదిరిగా ఉన్నాయి కదా, దే ఆర్ ప్లేయింగ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ రోల్. సో అప్పుడు నేను అడిగాను ఈ టాపిక్లో ఏ పాయింట్ మీరు ఇక్కడ నేర్చుకోకుండా వచ్చినారు అని. అప్పుడు అవన్నీ నేను నోట్ చేసుకుని పెట్టుకున్నాను నా సబ్జెక్ట్. తర్వాత నాకు 50 years వచ్చిన తర్వాత ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ వన్ బై గోయింగ్ టు ఆల్ మున్సిపల్ స్కూల్స్, రూరల్ ఏరియాలో ఉన్న స్కూల్స్కి వెళ్ళి మీలాంటి టీచర్స్ని రిక్వెస్ట్ చేసి క్లాస్కి ఒక 2-3 పంపించండి, కొంచెం మీకు మంచిగా పాఠం చెప్తాము. ఎందుకంటే ఒకటి గట్టిగా నమ్ముతామండి, ఎలా అంటే మీరు ఫుడ్ పెట్టండి, ఆ పూట వాళ్ళకి మంచిగా జరుగుతుంది, మనీ ఇస్తా ఉండండి, ఇంకొక రోజు జరుగుతుంది. కానీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఇవ్వండి, వాళ్ళ తరం మారుతుంది, జనరేషన్ మారుతుంది. అలాగే చేయాలనే ప్రాసెస్లో మీ అందరి హెల్ప్ అడగడానికి వచ్చాను. నేను ఐమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ ఫర్ దట్. అది నా మోటో. మాస్టర్ ఏదో చెప్పేద్దాం అనుకుంటున్నారు నాతో, కానీ నా మోటో అయితే ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఎంతో పేషెన్స్తో ఇలా చెప్పే వాళ్ళకి, బికాస్ కార్పొరేట్ కల్చర్లో ఉన్న టీచర్స్ ఆర్ నాట్ బ్లేమింగ్ దట్, బట్ న్యాచురాలిటీ ఈజ్ గోయింగ్ టు బి హియర్ ఓన్లీ. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక స్టూడెంట్ని మీరు చెప్పే మంచి మాట ఈ స్టూడెంట్ వినేలాగా ఎక్కడ కార్పొరేట్ స్కూల్లో ఒక టీచర్ని చెప్పి ఒప్పించమనండి, ఏ స్టూడెంట్ ఒప్పుకోడు. వినండి ఫస్ట్, కానీ అది ఎలా చెప్పాలో మీకు బాగా తెలుసు. ఎందుకంటే నా దగ్గరికి సార్ ఒక స్టూడెంట్ వచ్చి మీ సబ్జెక్ట్ అయిపోతుంది సార్, తర్వాత వేరే సబ్జెక్ట్ వస్తూ ఉంది, డిఫరెంట్ జరుగుతాయి కదా మేడం సబ్జెక్ట్స్. అయితే సార్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియడం లేదు, మీరు పోతారు, మళ్ళీ ఇంకొక మాస్టర్ వస్తారు, ఆయన సబ్జెక్ట్ చెప్తారు టెలికమ్యూనికేషన్, మీరేమో డివైజెస్ చెప్పారు, ఇవన్నీ మళ్ళీ క్లమ్సీగా అయిపోతాయి, ఏదైనా ప్లాన్ చేయాలో తెలియలేదు సార్ అన్నాడు. ప్లానింగ్ చెప్పండి సార్ అన్నాడు. సరే ఫస్ట్ డే సెకండ్ డే చూసాను, నాకు ఒక 10-12 days జరుగుతుంది సార్ క్లాస్, 75 hours టైం. ఈలోపు ఒక 100 members అయినా అడుగుతారు ఇలా వచ్చి. నేను లాస్ట్ డే క్లాస్లో చెప్తానని చెప్పి లాస్ట్ క్లాస్లో ఇదే చెప్తున్నాను. మీరు రోజు కోచింగ్ వస్తున్నారు కదా, వచ్చేటప్పుడు మీరు 8కి వస్తారు సార్, ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ ఏరియా మొత్తం ఎక్కడి నుంచి వస్తారు, ఎన్నింటికి లేస్తూ ఉంటారు, 5 o'clock సార్. అయితే మీరు 5 o'clock రేపు లేచి కోచింగ్ రావడానికి బయలుదేరండి, కానీ మీరు కోచింగ్ కోసం రావద్దు. కోచింగ్ రావడానికి మీరు ఇంట్లో రెడీ అవుతున్నట్టుగా బిహేవ్ చేయండి. ఆ టైంలో మీ మదర్ ఏం చేస్తున్నారో చూడండి. ఇక మీరు ఎప్పుడు ప్లానింగ్ ఏంటి అనేది మీరు నన్ను అడగట్లేదు, బికాస్ టైం మేనేజ్మెంట్ మదర్ నుంచి ఎవరు నేర్పగలరు? బికాస్ మార్నింగ్ లేచి వాళ్ళ క్యారేజ్ పిల్లలకి హస్బెండ్, తర్వాత వాళ్ళ డ్యూటీస్కి నైట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని ప్లానింగ్ చేసి వచ్చే వాళ్ళని వదిలేసి మమ్మల్ని ప్లానింగ్ అడుగుతున్నారు. మదర్ ఇస్ ద ఫస్ట్ బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్. సో ఇన్ దట్ వే ఇన్స్పైరేషన్కి ఎప్పుడు ఒక మనిషిని వెతుక్కొనే వద్దంటాను సార్ నేను. ఎందుకంటే ఇన్స్పైర్ అవ్వాలని హార్ట్ ఉంటే ప్రతి పాయింట్ నుంచి ఇన్స్పిరేషన్ నేను ఒకసారి సార్ ఎలాగో మనీ వస్తుంది సార్, ఆఫ్టర్నూన్ ఇవాళ క్లాస్ స్కిప్ చేద్దాంలే అని ఒక దాంట్లో ఉన్నాను 15 సంవత్సరాల క్రితం. నేను ఫోన్ చేసి జస్ట్ ఇంక చెప్దాం అనుకుని వాళ్ళ ఆఫ్టర్నూన్ బ్యాచ్ నేను రాను అని అంత దట్ విల్ బి దేర్ యాజ్ ఎ హ్యూమన్ టెండెన్సీ అనుకున్నాను. ఐ జస్ట్ సా ఇన్ ద టీవీ దట్ వన్ పర్సన్ ట్యూబ్లైట్స్తో హిట్ చేసుకుంటున్నాడు బాడీ, బ్లడ్ వస్తూ ఉంది మనీ గురించి. అప్పుడు అర్థమైంది డబ్బు అనేది అసలు ఎంత కష్టపడుతున్నారు ప్రపంచంలో. గాడ్ మనల్ని ఒక పొజిషన్లో ఇక్కడ పెట్టి అంతమంది ఏసీ రూమ్లో నుంచి హ్యాపీగా వాళ్ళతో కాసేపు మాట్లాడదామంటే మనం ఆలోచిస్తున్నామా? సో మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పటి నుంచి కూడా నేను గ్రాడ్యువల్గా ఆలోచించాను. సో వెన్ ఐ గాట్ ద 50 years నేను ఇలా వెళ్ళి స్కూల్స్లో మంచి పిల్లలందరినీ గ్యాదర్ చేసి చెప్తాను. అప్పుడు నేను నా గురువు గారి దగ్గరికి వెళ్ళాను. ఎంఎన్ఆర్ గారిని శాతవాహన కాలేజీలో మ్యాథ్స్ చెప్పినాను ఇంతవరకు. ఆయనకి ఇప్పుడు 78 years ఉంటాయి. విజయవాడలో ఆయన గురించి తెలియని మ్యాథ్స్ టీచర్సే ఉంటారు. మాస్టర్ మీకు కూడా తెలుసు కదా, ఆయన చూడండి ఆల్మోస్ట్ అందరూ మ్యాథ్స్ అయినారంటే ఆయన ఏదో చదివేవాడు.
అఫ్కోర్స్ నేను మ్యాథ్స్ లెక్చర్ అవ్వలేదు, కానీ మ్యాథ్స్ ట్యూషన్ మాత్రం ఆయన ఇంటి దగ్గర పోయినాను. నేను ఢిల్లీ నుంచి వచ్చి లాస్ట్ ఇయర్ నేను అడిగినాను, మాస్టరు నేను ఇలా చెప్దాం అనుకుంటున్నాను సార్, రూరల్ ఏరియాల పిల్లల్ని అలా మంచి పిల్లలు తీసుకుని మున్సిపల్ స్కూల్స్లో వాళ్ళకే వస్తుందండి ఎక్కువ. న్యాచురల్ థింకింగ్ ఉంటుంది, ఇన్నోవేటివ్ థింకింగ్ ఉంటుంది, లాజికల్ థింకింగ్ ఉంటుంది. ఐఐటీలో సీట్స్ వచ్చిన కార్పొరేట్ స్కూల్స్లో వాడు చంద్రయాన్ ప్రాజెక్టులో ఎందుకు లేరు? ఎందుకు లేరు? ఉండరు. బికాస్ ఇన్నోవేటివ్ సర్క్యూట్ డిజైన్కి వచ్చేటప్పటికి చేతులు ఎత్తేస్తారు. అసలు ఇక్కడ రాదు. ఎందుకంటే మరి ఐఐటీ చదివారు కదా, ఏం ఐఐటి? మీ ఏజ్లో ఉన్నప్పుడు ఐఐటి రియల్ ఐఐటి ఎంట్రన్స్, మన ఏజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడుది అవే వస్తాయి క్వశ్చన్స్. అలాంటి ఒక 10 చదివితే అవే ఫార్ములా బేస్ చేసుకుంటే అవే వస్తాయి. జాగ్రత్తగా కూర్చొని వాడు స్కూల్ ఫీడింగ్ ఇస్తే సరిపోదు. దానికోసం కష్టపెట్టి ఇప్పుడు ఐఐటీలో ఎన్ని డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయో మాకు తెలుసు, నేను చెప్తున్నాను కాబట్టి. వాడు ఐఐటీస్లో చదివిన వాళ్ళు ఎంతమంది మధ్యలో వదిలేస్తున్నారు, ఎంతమంది జాబ్స్కి వెళ్ళడానికి రెడీగా లేరు, ఎంతమంది లైఫ్లో జీరో అయిపోతున్నారు. బికాస్ ప్రొఫెషనల్లీ హీరో అయ్యి లైఫ్లో జీరో అయితే లైఫ్ మీనింగ్ ఏంటి? సో ఇవన్నీ కూడా క్యాపబిలిటీస్ ఇక్కడి నుంచి స్ట్రాంగ్గా వస్తాయి. ఎందుకంటే మీరే దానికి రియల్గా చెప్పాలంటే వాట్ వీ కెన్ సే యు ఆర్ ద ఎనర్జీ సోర్స్ ఫర్ దెమ్ అన్నాడు. మీ గురించి మీకున్న ఎనర్జీ ఎంత అంటే మీరు ఎప్పుడో మీరు 100 సార్లు విసుక్కుంటారు, కానీ 101 సార్ ఎక్కడోసారి మంచి ఒక మాట చెప్పారే అది డెఫినెట్గా వాళ్ళకి చాలా ఎక్కువగా నాటుకుపోతుంది హార్ట్లో. ఎందుకంటే వాడు చేసే గొడవకి ఏదైనా అంటే ఒకసారి విసుకుంటారని నేను రియల్గా చెప్పలేదు, మామూలుగా అంటున్నాను. అంటే మీరు చెప్పే 1 సెంటెన్స్ ఆఫ్ విత్ పేషెన్స్ ఇట్స్ గోయింగ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. అలాంటి మీ దగ్గర ఉన్న మీ పిల్లల్ని మనం అందరం కలిసి వాళ్ళ తరంలో ఒక 5 మారుద్దామని ఒక ప్రయత్నానికి మీ అందరి హెల్ప్ కోరించి నేను వచ్చి ఉన్నాను. ఎందుకంటే కొంతమంది అన్నారు మీకేం ప్రాబ్లమా ఏంటి, మెంటల్లీ 50 years వచ్చిందాయి ఓకే అంటే ఆ వేళ వస్తే సర్వీస్ చేయాలని వచ్చేస్తుందా ఇంటి మా ఇల్లు. అలా కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో నేను చదివినాను, ఒక ఊళ్ళో కూడా చదవలేదు, ట్రాన్స్ఫర్స్ అవుతా పోయింది మా ఫాదర్కి, ఇరిగేషన్లో ఇంజనీర్ అని. ఇన్ని చోట్ల నన్ను ఎందుకు గాడ్ తిప్పాడు? ఒక్కసారి మన లైఫ్ మనమే అబ్జర్వ్ చేసుకుంటే మనల్ని ఏదో చేయడానికి గాడ్ ఈజ్ గివింగ్ ద సిగ్నల్స్. దాంట్లో మన వంతుగా మనం అందరం కలిసి ఇండివిజువల్ ఫేమ్ నేమ్ అనేది అవసరమే లేదు. మనం దీంట్లో రూట్స్ అండ్ వింగ్స్ అని పేరు పెట్టాం. రూట్స్ వి విల్ గివ్ ద స్టూడెంట్, వింగ్స్ దే విల్ గెట్ అని. దీంట్లో మనం అందరం కలిసి వర్క్ చేద్దాం. వర్క్ చేయడం అంటే మీరు ఎడిషనల్ బర్డన్ అసలేమీ తీసుకోవద్దు. ఒక మంచి మాట, అదే అక్కడ మంచి వాడు పాఠం చెప్తున్నారు కదన్నా, ఒక సండే నాడు ఒక 2 hours అక్కడ విందామా అంతే. మీకు కూడా బర్డన్ని మేము తగ్గిస్తాం. ఎలా అంటే రూట్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎంఎన్ఆర్ గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఆయన నేను ఎలా అడిగినప్పుడు ఢిల్లీ నుంచి వచ్చి లాస్ట్ ఇయర్ మాస్టర్ అన్నారు, రమేష్ నేను రిటైర్డ్ అయిపోయాను 78 years, నేను ఇప్పుడు ఏం చెప్పలేను అని. సరే సరే హెల్త్ మంచిగా చూసుకోండి సార్ అని నేను వెళ్ళిపోయాను. 3 days తర్వాత మాస్టర్ మాట్లాడిన మాట ఒకటే, రమేష్ నువ్వు చేద్దాం అనుకుంటున్నా ఒక యజ్ఞం, మన అందరికి కలిసి చేద్దాం, ఇది నేను పార్టిసిపేట్ చేస్తానని ఎంఎన్ఆర్ గారు ఆయన కాల్ చేస్తే అట్లా స్టార్ట్ చేశాను సార్ లాస్ట్ ఇయర్ విజయవాడలో ఉన్న 11 to 15 మున్సిపల్ స్కూల్స్ వాళ్ళందరినీ సివిఆర్ స్కూల్ సివిల్ కోడ్స్ ఆపోజిట్ సివిఆర్ స్కూల్లో 170 members మేము ఒక బ్యాచ్ కంప్లీట్ చేసాం. రూట్స్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇచ్చాం. నౌ దే ఆర్ వెరీ వెల్ సార్, చాలా మంచిగా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. అలాగే రామకృష్ణ మిషన్ అని వాళ్ళు అందరికీ ఎవరిని ఒప్పుకోలేదు అక్కడ. అలాంటి వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ స్కూల్లో మంచిగా కండక్ట్ చేయించుకున్న ప్రోగ్రాము. అక్కడ ఒక సెపరేట్ ప్లేస్లో మాకు ఒక రూమ్ తీసుకుంటే క్లాస్ రూమ్ లాగా 100 members-ని 2 batches-గా మా దగ్గర ఎవ్రీ సండే స్కూల్ నుంచి పంపిస్తున్నాం. వద్దు అన్నా కూడా మేము ఎందుకంటే వాళ్ళ స్కూల్లో మేము ఫ్రీగా చెప్తాం, ఇక్కడ సీనియర్ స్కూల్లో కూడా ఫ్రీగా ₹1 కూడా చూస్తాం. బట్ దాంట్లో ఉన్న టాపర్స్ని మళ్ళీ సెలెక్ట్ చేసి మాకు వాళ్ళ ఫండ్స్ నుంచి ఈ టీచర్స్కి పే చేసి పంపిస్తున్నారు. యాక్చువల్లీ పే అనే మాట తప్పు, గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఎంఎన్ఆర్ గారు లాంటి వాళ్ళకి పే చేయగలిగేవాడు ఎవరు ఉంటారు. అయితే యాక్చువల్గా నేను అప్పుడు ఎంఎన్ఆర్ గారు ఒకటే కాదండి, 78 years ఎంఎన్ఆర్ సార్, శ్రీధర్ గారు 76 years, రామ్ ప్రసాద్ గారు ఆయనకి 75 years, ఆల్ ఆర్ దట్ కేటగిరీ. వాళ్ళు ఆల్రెడీ మిలీనియల్స్. ఏముంది ఆ ఏజ్లో ఖాళీ కూర్చోకుండా ఏదైనా పేరు కోసం చేయొచ్చు కదా, వాళ్ళకి పేరు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎంఎన్ఆర్ గారికి కార్పొరేట్ కాలేజ్ రోడ్డు మీద ఊరేగింపుగా తీసుకుపోయినా వెళ్ళినారు ఆ రోజుల్లో. అయితే ఒకరోజు చెప్తే ఏదో వ్యాపకం కోసమో లేదా పేరు కోసం అనుకోవచ్చు. వాళ్ళు రెస్పాన్సిబుల్గా డివోటెడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ తరం వాళ్ళు, ఆ తర్వాత తరం నేను వాళ్ళ స్టూడెంట్. నా స్టూడెంట్స్ ఇజ్రోలో ఉన్న 50 to 60% వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు.
లాస్ట్ ఇయర్ ఇస్రోలో వర్క్ చేసిన చంద్రయాన్లో పిఈ సైంటిస్ట్ ఆయన సెమినార్ కండక్ట్ చేస్తే కార్పొరేట్ ఈ స్కూల్స్ వాళ్ళందరికీ నేను లింక్ ఇచ్చి నేను అది సూపర్విజన్ చేసి అందరికీ స్టూడెంట్స్ ఇంట్రాక్షన్ పెట్టించాను. అప్పుడు నాకు తెలియదు ఇక్కడ మీరు ఇంట్రెస్టింగ్ మాస్టర్ ఇంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారని కానీ ఇక్కడ ఇంత ఎఫిషియెంట్గా జరుగుతున్నాయి కానీ నాకు తెలియదు. అందుకని నేను మూవ్ అవ్వలేదు. సో అట్లా ఫస్ట్ జనరేషన్ మాస్టర్ తర్వాత నేను ఇప్పుడు నా స్టూడెంట్స్ మనం కలిసి ఈ 4th జనరేషన్ వీళ్ళకి మనం కొంతమంది చేద్దామని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి చెప్తున్నాను. ఇది మీకు అడిషనల్ బర్డెన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఏంటంటే మాస్టర్ చెప్పినట్టు కంటిన్యూస్ వర్క్ మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. లైఫ్ ఈజ్ అబౌట్ వాట్ అబౌట్ ఆల్ దీస్. మీ పిల్లల్ని పెంచుతాము, వాళ్ళని పిల్లల్ని ఎప్పుడు పెంచుకోండి, పెరగని వాళ్ళు మీరు ఇట్లాగా ఏంది అరే నువ్వు ఇలాగే చేయి అలాగే చేయండి ఖచ్చితంగా వాడు చేయండి. అబ్బాయి అయితే నేను చేయని చెప్తాడు, అమ్మాయి అయితే నేను చేస్తున్నానని నటిస్తున్నాను. అంటే జనరల్లీ చెప్తున్నాను ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇట్ అవుట్. బట్ సీట్ వచ్చినా కూడా వేస్ట్ అండి. అలా కాదు, న్యాచురల్గా పడగలిగింది. నేను మా డాక్టర్ చెప్పాను మెడిసిన్ చేయమ్మా, మన ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు లేదా కలిసిపోతాలే వాళ్ళు. 1 month పోయింది సార్. నెక్స్ట్ నేను ఢిల్లీ నుంచి వచ్చింది 1 day నైట్ షిఫ్ట్ ఏంటి మెడిసిన్ సార్ 2 o'clockకి రూమ్లోకి వచ్చిన ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇట్ అవుట్ ఫర్ మీ. ఏమా ఎందుకంటే నీ అంత పేషెన్స్ నాకు లేదు, నీ నాకు సేవ చేయాలని నేను అనుకోవడం. ఐఎమ్ నాట్ ఏ సర్వీస్ మైండెడ్. దెన్ ఓకే యూ విల్ హ్యావ్ సమ్ మోటో కదా, యూ టెల్ మీ వాట్ యూ వాంట్ టు బికమ్. ఐ వాంట్ టు బికమ్ కమర్షియల్ పైలట్. బట్ దాని బైపీసీ సూట్ అవ్వదు, ఎంపీసీ కావాలి. నీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు అది తెలియలేదు ఇదివరకు అంటే నేను ఐ విల్ డూ ఇట్. మ్యాథ్స్ తర్వాత అసలు ఇంట్రెస్ట్ లేని మ్యాథ్స్ని ఆవిడ స్కూల్ సెకండ్ వచ్చింది అది కాలేజ్. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాడు ఏదైనా చేస్తారండి, వాళ్ళకి ఇష్టం కాబట్టి. ఇది మనం చెప్తే వాళ్ళు ఏం చేయాలి. అలాగే మీరు వాళ్ళకి చెప్పేటప్పుడు మీ కోల్ మీ ఎనర్జీని బాగా సేవ్ చేసుకోండి. వాళ్ళకి ఎంత మీరు ఫ్రెండ్గా ఉంటే అంత మీ బెనిఫిట్ వస్తుంది. అంతే మీరు అన్నీ షేర్ చేయండి. అమ్మ నాకు ఇలా ప్రాబ్లంగా ఉంటుందా ఇట్లా కాదు సార్, కష్టాలు మనం ఏం చెప్పకూడదు, ఏమి చెప్పకూడదు. జనరేషన్ మనకన్నా తెలివిగా అన్నీ చెప్పగలరు, వాళ్ళు మన సొల్యూషన్స్ కూడా చెప్తారు. చక్కగా అన్నీ నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. హ్యాపీగా ఉండండి. ఇలా అంటే మీరు కొంచెం యాక్ట్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. అలాంటి అప్పుడు నాకు అసలు కొంచెం బాగాలేదు, కొద్దిగా అది తీసుకురా ఇది చేయంటే వాడు ఇమీడియట్గా వెళ్ళి తీసుకొస్తారు. కొంచెం దీస్ సచ్ టైప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్వాల్వ్ చేయండి, రెస్పాన్సిబిలిటీస్ దే విల్ డూ ఇట్. అలాగే మీరు ముందు స్మైలింగ్తో కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే మీ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు సే దట్ ఈవెన్ విత్ ద స్టూడెంట్స్ ఆల్సో వెన్ యూ ఆర్ ఎంజాయింగ్ సేయింగ్ డెఫినెట్లీ అది వర్కౌట్ అవుతుంది. అలాగే నేను ఎందుకు డెసిషన్ తీసుకున్నానంటే రూరల్ ఏరియాస్ నుంచి నన్ను గాడ్ ఎక్కడెక్కడో తిప్పున్నాడు. ఇక్కడెక్కడో వర్క్ చేయాల్సింది తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టుకున్నాడు. నాకన్నా చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి నన్ను ఎందుకు సెలెక్ట్ చేశాడు అంటే ఏదో నేను చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడనే కదా. అలాంటప్పుడు నేను ఎందుకు చేయకూడదు? మహా అయితే 60 ఏళ్ళు బతుకుతానే మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఈ 10 ఏళ్ళైనా చేద్దాం అంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేండి. బట్ ఒక 60 years అని అనుకుని యాక్టివ్నెస్ ఇంకా మనం యాక్టివ్గా ఉంటే ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాం. సో మీరు బాగా చెప్పగలరండి నాకన్నా కూడా పిల్లలకి. అలా కొంచెం మోటివేట్ చేయండి. ఒక 2 పిల్లలు మంచిగా చెప్తే అది మనకు కూడా ఉపయోగపడుతుంది. మన బిడ్డలకి పేరెంట్గా మనకి స్వార్థం ఉండాలి మన బిడ్డల మీద, అదేదో పుణ్యం మనకి కూడా కలిసి వస్తుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. మీరు మీ వే ఆఫ్ వర్షన్ కంప్లీట్గా చేంజ్ చేసుకోండి. లైఫ్ స్టైల్ లిటిల్ బిట్ లైక్ మీరు ముందు ఇంటర్నల్గా హ్యాపీగా ఉంటేనే అది ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. ఏం అవ్వదండి. గాడ్ ఈస్ దేర్, హీ విల్ లుక్ ఆఫ్టర్ యూ. వెన్ యూ ఆర్ వెరీ సిన్సియర్ హానెస్ట్లీ ఆర్ డూయింగ్ సమ్ వర్క్, హీ విల్ లుక్ ఆఫ్టర్ దట్. Financial matters, all these things are going to sort it out. Once we are having actively when we are participating, definitely ఏదో ఒక వే డిఫరెంట్గా జరుగుతుంది. సో when you are trying to smile internally, heartfully, happily, everything జరుగుతుంది. సార్ ప్రాబ్లమ్స్ ఉంటే కదా అప్పుడు మీకు లేకపోతే మీరు హ్యాపీగా ఉంటారు. It's not like that. But someone said when someone is very much laughing means he know how to solve his problems. It doesn't mean that he is not having problems. సో మీరు ముందు యాక్టివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇక్కడ పిల్లల్ని ఒకరిద్దరిని మోటివేట్ చేయండి. మీ పిల్లలు చెప్పే బాధ్యత నాకు వదిలే, నాకు అప్పుడు చెప్పండి, నేను చూసుకుంటాను. వాళ్ళకి ఇంజనీరింగ్ తర్వాత కూడా గైడ్ చేసి దాకా అవన్నీ నేను ఆసక్తిలో ఉన్నాను కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నా నెంబర్ మాస్టర్ దగ్గర తీసుకోండి. ఇంజనీరింగ్ తర్వాత ఐఏఎస్ ఈవెన్ ఎంటెక్ లేదా ఛాన్సెస్ ఆర్ దేర్, ఆప్షన్స్ ఆర్ దేర్, ఆల్ ది నాలెడ్జ్ కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది.
సో మీ పిల్లలకి నేను చెప్తాను. ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా సూపర్ 13 సెలెక్ట్ చేస్తామండి. ఎవ్రీ ఫ్రైడే సాటర్డే మార్నింగ్, ఇది మీకు చెప్పలేదు ఇప్పుడే చెప్తున్నాను. ఫ్రైడే సాటర్డే మార్నింగ్ 5:30 to 6:30 జూనియర్ బ్యాచ్ జరుగుతుంది. 7th 8th పిల్లలు ఉంటారు దాంట్లో. వాళ్ళకి మార్నింగ్ 5:30 to 6:30 ఎవ్రీ ఫ్రైడే సాటర్డే జరుగుతుంది. ఎవరు ఢిల్లీ నుంచి ఒక స్టూడెంట్, భోపాల్ నుంచి ఒక స్టూడెంట్, మన విజయవాడ నుంచి ఒక స్టూడెంట్, హైదరాబాద్ నుంచి ఒక స్టూడెంట్, అట్లా సెలెక్ట్ చేసి ఆన్లైన్ క్లాస్. అలాగే వెన్స్డే థర్స్డే సీనియర్ బ్యాచ్ జరుగుతుంది. మీ పిల్లలు ఎవరైనా కావాలన్నా మీరు దాంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. మన బిడ్డల దగ్గర నుంచి మనం ₹1 కూడా ఏమీ తీసుకుంటాం. సార్ అలా అంతా మీరు ఫ్రీగా చెప్తున్నారేమో, అంత వాల్యూ లేదేమో. సరే, ఒక విషయం ఓపెన్గా చెప్తాను. బట్ మీరు దిస్ ఇస్ పాయింట్ యాక్చువల్లీ సార్ మీకు క్వశ్చన్ పేపర్ ఎందుకంటే పెద్దవాళ్ళ చేతిలో that's is all in the first worksheet for you. Maybe it goes on like that in a continuous manner. Are you okay? Are you okay, all of you? Yes, sir. Yes or no? Yes, sir. KSR ZPH స్కూల్లో ఐఐటి ప్లస్ ఇస్రోకి జాబ్స్కి అన్నిటికీ కోచింగ్ ఇచ్చే శ్రీ గుట్టిపాటి వెంకట నాగ రమేష్ గారు వచ్చి పిల్లలకి చక్కగా క్లాస్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న వెంటనే ఒక ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా ఈ పరీక్షను రాస్తున్నారు. శ్రీ గుట్టిపాటి వెంకట నాగ రమేష్ గారు విద్యార్థులకు ఫిజిక్స్ సంబంధించిన అంశాలని చాలా చక్కగా వివరించడం, వెంటనే పరీక్ష పెట్టడం, జరిగింది. విద్యార్థులు అత్యంత చురుకుగా ఈ పరీక్ష రాయడం